ఆదివారం ప్రతిరోజు తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి దేవుణ్ణి. ఎత్తుకోవటం అంటే, సిలువను ఎత్తుకోవటం అంటే అండి, యేసుప్రభులాగా సిలువ మనం కూడా ఎత్తుకొని మోయాలనా? ఇప్పుడు కొందరు చేస్తుంటారు, అది కూడా గొప్ప, నిజంగా వారికి మనసు ఉందని అర్థం. ఒకవేళ వాళ్ళు తెలియక చేస్తున్నప్పటికీ, లేదా ఏదో నామకావాస్తే జరిగిస్తున్నప్పటికీ కొందరు ఈ గుడ్ ఫ్రైడే రోజున కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాలలో రియల్గానే సిలువ మోస్తారు. రియల్గానే దెబ్బలు కొట్టించుకుంటారు, రియల్గానే మేకులు కొట్టించుకుంటారు. సిలువలో యేసుప్రభు ఎలాగా అంటే అంత ఘోరంగా, అంత దారుణంగా కాకుండా కొంచెం ఆ సింప్టమ్స్ లాగా. కానీ అలా చేయడం అని కాదు నేను చెప్తున్నది, అలా చేయండి మీరని నేను అట్లా. సిలువను ఎత్తుకోవటం అంటే ఏంటి? మెడలో సిలువ వేసుకుంటే సరిపోయిద్దా? మోస్తానిట్టేనా? కొంతమంది మెడలో సిలువ వేసుకుంటారు, నేను ఎత్తుకొని తిరుగుతున్నా, ఊరేగుతా. కొందరు సిలువ వేసుకుంటే భయం పోతుందని, మరికొందరు సిలువ వేసుకుంటే పీడ పోతుందని, మరికొందరు సిలువ వేసుకుంటే అంటే ఈడ వెండితో చేయించి వేసుకుంటుంటారు. కొందరు తాడులు కట్టుకుంటూ ఉంటారు. అట కట్టుకోమనే మరి నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు అలా, నాకు తెలిసినంత వరకు. మీకు ఎక్కడైనా బైబిల్ చదివేటప్పుడు కనబడితే నాకు కూడా చెప్పండి. లేదు, చర్చి మీద పెద్ద సిలువ పెడితే సరిపోయిద్దా? సిలువ ఎత్తుకోవటం అంటే ఏంటి? సిలువ మోయటం అంటే ఏంటి? నా ప్రియ దేవుని బిడ్డలారా, సిలువను మోయుట అంటే యేసయ్యను మనం కలిగి ఉండి హృదయంలోనికి చేర్చుకొని హృదయములో నుంచుకొని వెంబడించటమే సిలువను ఎత్తుకోవటం. మన గుండెల్లో యేసయ్యను చేర్చుకొని ఆయన వెంబడిస్తూ ఉంటే ఆయన సిలువను మోసినట్లే. ఈ ఎండి సిలువలు, లేకపోతే సిల్వర్ సిలువలు, లేకపోతే ఆర్టిఫిషియల్ సిలువలు, ఈ సిలువల గురించి కానీ నేను చెప్పేది. ఆ సిలువలను నువ్వు వేసుకోకపోయినా ఇబ్బంది లేదు, వేసుకోవాలని అవసరమే పడదు. కాకపోతే సింబాలికంగా అది అలా యేసు ప్రభు మోసినాడు కనుక ఆ కొయ్యలకు విలువ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొయ్యలకు విలువ వచ్చింది. కానీ ఈనాడు మనుషులకు విలువ లేకపోతుంది. కారణం ఏంటి? ఆ కొయ్యలు పోసినాయి సిలువను, కానీ మనం మోయలేకుండా మనుషులమైన మనం ఒక 5,000 రూపాయలు పెట్టి చేయించుకొని ఊరికే వేసుకొని తిరుగుతున్నామే, కానీ ఆ మోయడం అంటే ఏంటో అర్థం కావట్లా సిలువను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనలకు మనమే
త్యజించుకొని, అంటే లోక సంబంధమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చి శరీర సంబంధమైన వాటన్నిటినీ ఉపేక్షించుకొని విడిచిపెట్టి మనకు మనమే సరెండర్ అవడం. ఉపేక్షించుకోవడం అంటే దేవునికి సరెండర్ కావడం, అంటే అప్పగించుకోవటం. ఈ గుండెల్లోనికి చేర్చుకొని, ఈ గుండెల్లో ఉంచుకొని ప్రభువులో అనుదినం నడవడమే సిలువని వెత్తుకొని వెంబడించడం. హల్లెలూయా. అంతే, ప్రతిదినం చేయాలి. ఇది ఒక ఆదివారం కాదు, ఒక శుక్రవారం కాదు, ప్రతిరోజు ఆయన వెంబడించాలంటే. లేదంటే మానేసుకో, ఇబ్బంది ఏమి లేదు, ఇబ్బంది ఏం జరగదు. అది నీకు నష్టమే, అంతే. కాకపోతే దేవుడు నిన్ను పుట్టించినందుకు, దేవుడు నిన్ను ప్రేమించినందుకు, దేవుడు నిన్ను సృజించినందుకు బాధపడతాడు, దుఃఖపడతాడు, వ్యాధులు పడతాడు. అయ్యో, నా కుమారుణ్ణి నేను నా స్వహస్తాలతో కలుగు చేసిన కదా, నా కుమార్తెను నా హస్తాలతో నేను నిర్మించిన కదా, వీరే కనీసం నా సిలువ విలువ తెలియకుండా నన్ను వెంబడించలేకపోతున్నారనే బాధ హృదయంలో నొప్పి ఉంటుంది దేవునికి. కానీ నష్టం, తీవ్రమైన నష్టం కలిగిద్ది. ఎవరి గూర్చి, ఏ వ్యక్తిని గూర్చి, ఏ మనిషిని గూర్చి దేవుడు దుఃఖపడతాడో, హృదయం నొచ్చుకుంటాడో వారికి శ్రమ. బైబిల్లో ఉంది, వారికి శ్రమ. ఎందుకని? ప్రేమిస్తున్నాడు గనక. ఆయన మనిషిని ప్రేమిస్తున్నాడు గనక, మనిషిని అచ్చు తన స్వరూపములో స్వారూప్యములో నిర్మించాడు గనక ఆయనకు బాధ. చెడిపోతూ ఉంటే, లోకములో పాపములో శాపములో ఉంటే ఆయనకు బాధ. సాతాను ఉచ్చులో, కట్లలో, బంధకాల్లో ఉంటే ఆయనకు బాధ. నిన్ను నీవు ఉపేక్షించుకోకుండా, నిన్ను నీవు త్యజించుకోకుండా, నిన్ను నీవు త్యాగం చేసుకోకుండా, దేవునికి అప్పగించుకోకుండా నువ్వు నడుట వల్ల ఆయనకు బాధ, నీకు తీవ్రమైన నష్టం. అలా ఉండకూడదని నేను దేవుని ప్రతినిధిగా ప్రేమతో మీకు చేతులు జోడించి తెలియచేస్తున్నాను. సిలువ విలువ గ్రహిద్దాం. జీవము లేని కర్రలకే, కట్టెలకే విలువ వచ్చింది యేసు ప్రభు మోసినందుకు. మరి మనిషికి ఎంత విలువ వస్తుందండి? మనిషికి ఎంత విలువ ఉంటుందో చూడండి. యాక్చువల్గా సిలువ అంటే అది శపితమైనటువంటిది. మీకు తెలుసా విషయం? సిలువ అన్నది శపితమైనది. కూర్చోనన్నా, ఒక చోట కూర్చో. సిలువ శపితమైనది. ఎవరిని సిలువేస్తారు అంటే దొంగలను, దోపిడీదారులను, నరహత్య చేసిన వారిని, వ్యభిచారంతో పట్టబడిన వారిని, అసాంఘిక చర్యలను పాల్గొన్నటువంటి వారిని ఆ రోజుల్లో శాపగ్రస్తులుగా ముద్రించి శాపగ్రస్తమైన సిలువలో వారిని పెట్టేవారు చచ్చిపోయేంత వరకు. అట్నే చచ్చిపోవాలి వాళ్ళు. అలాంటి సిలువ మామూలు సాదాసీదా కాదు, అది చాలా భయంకరమైన శాపగ్రస్తమైన సిలువ. అయితే యేసు ప్రభు సిలువలో వేలాడగా, యేసు ప్రభు సిలువలో వేలాడగా, సిలువను మోయగా ఆ సిలువకే విలువ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎప్పుడైనా ఏ రోజైనా మనం గ్రహించామా ఈ సంగతులను? నా ప్రియ దేవుని బిడ్డ, మనం గుడ్ ఫ్రైడే రోజున కూడా సమయం ఇవ్వలేకపోతున్నామంటే, అట్లీస్ట్ ఆదివారం కూడా ఆరాధనకు సమయం ఇవ్వలేకపోతున్నామంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నామో ఒక్కసారి ఆలోచించుమని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఇది మనుషులకు ఆశీర్వాదమా? ఏమండి, ఆశీర్వాదమా? కాదు. కుటుంబాలకు దీవెన ఇది? కాదండి. ఊరికంగా దుఃఖ దినాలని చెప్పి, దాన్ని ఏమంటారు, శ్రమ దినాలని చెప్పి ఈ 40 రోజుల్లో ఏదో ఆచార సంప్రదాయమైన పద్ధతుల్లో నేను మాంసం తినను, నేను నీసు ముట్టను, నేను తలస్నానమే చేస్తాను, నేను నిష్ఠగా ఉంటానని పైకి యాక్షన్ చేస్తున్నారు ఈనాటి ప్రజలు. అందువలన ప్రయోజనమే లేదు. దుఃఖ దినాలలో మనం ఉండటం, మనం కూడా ఆచరించటం చాలా మంచిది. బట్ అయితే అది మన ప్రాయశ్చిత్తము కొరకై ఉపయోగించుకోవాలి. హల్లెలూయా, అర్థమైందండి? మన యొక్క ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో దుఃఖపడి ప్రాయశ్చిత్తము పొంది క్షమాపణ కోరుకొని లోకములో ఉన్న మనం దేవునికి దగ్గర కావటానికి ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. దేవుని సహవాసములో మరింతగా ఎదగడానికి ఉపయోగించుకోవాలి. శారీరక క్రియలను నలగగొట్టడానికి ఉపయోగించుకోవాలి. ఆత్మలో వృద్ధి కావడానికి ఉపయోగించుకోవాలి. దుఃఖ దినాలు, శ్రమల దినాలు. అంతేకాని ఆచరిస్తే ఏం ప్రయోజనం లేదు. మెయిన్ ఇది కావాలి. లెంట్ డేస్ మీనింగ్ ఏంటో తెలుసా? వసంత కాలము. తెలుగులో వసంతకాలము. వసంతకాలములో చెట్లు ఎలా ఉంటాయో తెలుసా? మొన్నటి వరకు ప్రియాంక ఇంటి ముందర ఉన్నటువంటి యాప చెట్టు ఎంత గుబురుగా ఆకులతో పచ్చగా కలకలలాడింది. ఇప్పుడు చూడు పెట్టిందో. నేను ఒకసారి చూసి ఏమైనా కొట్టేసినారనుకొని చూసిన, కొంచెం గమనించిన, చూస్తే మొత్తం ఆకులు రాలిపోయినాయి. అవునా అక్క? ఈ వసంతకాలంలో ఆకులు రాలిపోతాయి. ఆ వసంతకాలంలో ఆకులు రాలిపోయిన తర్వాత వసంతకాలం దాటితే ఏమయ్యగాల మరలా మంచి చిగురించే ఆకులు, లేత ఆకులు, బాగా గుబురుగా ఉండే మరానులాగా మంచిగా ఆహ్లాదకరంగా చూడడానికి నీడనిచ్చి బాగా హాయిగా సేదరించుకునే చెట్టుగా కనబడుతుంది. మనిషిని బైబిల్లో చెట్టుగా పోల్చినాడు దేవుడు. మనిషిని బైబిల్లో చెట్టుగా పోల్చినాడు దేవుడు. అనగా మనం కూడా ఈ లెంట్ డేస్లో, అనగా వసంత కాలములో ఉన్న మనము, మనలో ఉన్న ఆకులు రాలిపోవాలి. ఈ లెంట్ డేస్లో ఏం కావాలి? ఆకులు రాలాలి. ఎండిపోయిన అనుభవాలు, లేదా రంధ్రాలు పడి ఉంటాయి ఆకులకు అక్కడక్కడ. ఎండాకాలం చూడండి, పుచ్చు కొంచెం దాన్ని ఏమంటారు, ఎండిపోయినట్టుగా అక్కడక్కడ ఇది అవుతూ ఉంటాయి. కొన్ని కట్ అవుతాయి, కొన్ని ఎండిపోతాయి, కొన్ని రాలిపోతాయి. మనిషిలో ఉన్న అలాంటి స్వభావం రాలిపోవాలి, అనగా
విడిచిపెట్టాలి. వసంతకాలం అంటే అదే, లెంట్ డేస్ అంటే అదే. లెంట్ డేస్ అయిపోతానే ఎలా ఉండాలి? అన్నీ రాలిపోయి అంతగా మన హృదయంలో వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకమైనటువన్నీ పూర్తిగా ఒక్కొక్కటి రాలిపోయి తీసివేసుకొని ఇక పచ్చగా ఉండే చెట్టులాగా, నీడనిచ్చే చెట్టులాగా, ఆహ్లాదకరంగా సేద తీర్చుకునే చెట్టులాగా ఉండాలి. అలాంటి మనుషులంగా అది లెంట్ డేస్ అంటే. ఊరికే శ్రమల దినాలు, లెంట్ డేసు ఇది కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటున్నా, యేసు ప్రభు చెప్పిన మాట, ప్రతిదినం నీవు నా సిలువనెత్తుకొని వెంబడించాలి. నిన్ను నీవు ఉపేక్షించుకొని, నిన్ను నీవు త్యజించుకొని, నీకు నీవే త్యాగం చేసి. ఎవరో నీ కోసం త్యాగం చేయరు. ఆల్రెడీ యేసు ప్రభు నీ కోసం, నా కోసం, మన కోసం త్యాగం చేశాడు. కానీ ఇక ఎవరు నీకు నీవు త్యాగం చేయ, నిన్ను త్యజించుకోవాలి. ఈ లోకంలో నుంచి బయటపడాలి, పాపంలో నుంచి బయటపడాలి, బలహీనతలో నుంచి బయటపడాలి. బయటపడి త్యజించుకొని సిలువను ఎత్తుకొని, అంటే యేసు ప్రభును గుండెల్లోనికి చేర్చుకొని మనం ప్రభువును వెంబడించాలి. ప్రతిరోజు నువ్వు ఏ విధంగా అన్నం తింటున్నావో, ఏ విధంగా ప్రతిరోజు నీవు నీళ్లు తాగుతున్నావో, అలాగా ప్రతిరోజు ఆ నీళ్ళు, అన్నము, మన దినచర్య ఉన్నాయి కదా, కొన్ని ఉంటాయి కదా, అవి అలవాటైనట్లుగా యేసు ప్రభును గుండెల్లో ఉంచుకొని వెంబడించేది అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది సిలువ విలువ తెలిసిన వారిలో ఉండాల్సిందే. సిలువను మోస్తూ ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు పొందాడు దేవుడు, యేసు ప్రభు మనకు తెలిసిందే కదా. ఎన్ని శ్రమలండి. అసలు యేసయ్య అతి సుందరుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపరంజి పాదములు కలిగిన వాడు, హల్లెలూయా. అగ్ని నేత్రములు కలిగిన వాడు, హల్లెలూయా. ఈ కుర్రులు ఉన్నాయే, ఇవి బంగారు, అవి ఉంటాయి చూడండి తీగల్లాగా, అలా ఉన్నవాడని బైబిల్ సెలవిస్తుందండి. అలాంటి సుందరమైన దేహముపై, అందుకనే పాలుకారు దేహంబుపైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, అలాంటి సుందరమైన తన దేహం మీద కొరడా దెబ్బలు కొడుతుంటే ఎట్లుంటుంది? కొరడా దెబ్బలు అంటే మన దగ్గర ఏదో దాంతో ఏమంటారు, పట్టలతో చేసుకొని పిల్లలు ఆడుకునే కొరడ కాదు. లేదంటే రాజుల కాలంలో పూర్వకుల్లో ఏదో కొరడ చేసుకుంటారు, దాని మీద ఏదో గుర్రం మీద స్వారీ చేసేటప్పుడు కొడుతుంటారు, అలాంటిది కాదు కొరడాది. దగ్గర ఇంత, ఒక మాటలో చెప్పాలంటే దగ్గర అర్ధడుగులో సగం ముళ్ళు ఒక్కొక్కటి, ఆ దానికి మళ్ళా ఇట్లా హుక్కులు సైడ్లకు, అట్లా కొరడంతా ఒక్కసారి అలా వీపు మీద వేసి ఇట్లా తీస్తే భూమికి నాగలేస్తే దున్నుతే విధంగా పిల్లల వస్తుందో మాంసపు ముద్ద అలా వచ్చేది యేసు ప్రభు ఒక్కసారి కొడితే. అట్లా ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారో అంటే అప్పటికి ఈ వీపు లేక ఈ శరీరం ఎంత మాంసపు ముద్దలు కింద పడి ఉంటో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైనా ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా చూసారా? అవకాశం ఉంటే ఇంట్లో గినక వస్తుంటే చూడండి.
దాంట్లో మనకు కళ్ళకు కట్టినట్టు చూపించాడు. కొడుతున్నటువంటి దెబ్బలు, మాంసపు ముద్దలు కింద పడతా ఉంటే ఆయన పొందిన ఆ వేదన, బాధ వర్ణనాతీతం. తూ అని ఉమ్మేస్తున్నారు ముఖం మీద. సుందరమైన అందగాళ్ళల్లో ఎవరన్నా ఏదైనా పోటీ పెడితే యేసయ్యనే ఫస్ట్ ప్రైజ్. ప్రపంచ హ్యాండ్సమ్ బాయ్లలో ఎవరన్నా పెట్టినారనుకో, యేసుప్రభువు నిలబడినా అంటే ఆయనే నెంబర్ 1. అట్లాంటి వ్యక్తి, అట్లాంటి దేవుడు తూ అని మనిషి ఉమ్మేసినాడండి. తూ భయంకరమైన అట్లాంటి శ్రమలు దేనికి? సిలువను మోపిస్తూ చేస్తున్నటువంటిది. మీరు అంటారు, ఏమండి సిలువ అంటే శ్రమలు కదా. చాలామంది అంటారు కదా సిలువ అంటే శ్రమలు. కొందరు నిర్వచనం, నేనంటాను సిలువ అంటే విలువ. శ్రమలలో విలువ. యేసు ప్రభువుకు మోస్తుంటే ఆయనకు తప్పిందా? మనకు కొంచెం రాకూడదు శ్రమ. అంటే యేసు ప్రభువును నమ్ముకున్నాం, యేసు ప్రభువును నమ్ముకొని ముందుకు వెళ్తున్నాం, వెంబడిస్తున్నాం. నాకు శ్రమ వచ్చిందంటే ఇంకా తట్టుకోలేం మనం. మనకు శ్రమ వచ్చిందంటే, బాధలు వచ్చాయంటే, సమస్యలు వచ్చాయంటే, ఒక చిన్న మాట అన్నారంటే ఇంకా మనం తట్టుకోలేం. ఏమంటే ఇంకా ఆ పూట అన్నం తినాం, ఆ రోజు దేవుని సన్నిధికి రాం, ఆ రోజు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయం. ఏమండి ఇంకా ఇంట్లో కూడా అలుగుతాం, గొనుగుతూ ఉంటాం. ఇక భర్తను, భార్యను, పిల్లలను అట్టనే అదే బట్టి పీడిస్తూ ఉంటాం. యేసు ప్రభువు సిలువ మోస్తుంటే శ్రమలు పొందలేదా? మరి నీవు నమ్ముకొని గుండెల్లో చేర్చుకొని దేవుని వెంబడిస్తూ ఉంటే నీకు రావా శ్రమలు? వస్తాయి కదా. మరి యేసు ప్రభు భరించాడు కదా, నువ్వు భరించగలదు? భరించొద్దా? మనం కూడా కొన్ని భరించాల్సింది వస్తుంది, అనుభవించాల్సింది వస్తుంది. శ్రమలు లేకపోయినా, శోధనలు లేకపోయినా జీవకిరీటం లేదని బైబిల్ సెలవిస్తుంది కదా. మరి ఇంతనా అనొచ్చు. నీకు తగ్గట్టుగా, నీ ఆత్మీయ జీవితానికి తగ్గట్టుగా, లేదా నువ్వు నడుచుకున్నటువంటి నీ ప్రవర్తనకు తగ్గట్టుగానే దేవుడు అనుమతిస్తాడు తప్ప మరొకటి కొత్తగా ఏం చేయడు దేవుడు. శ్రమ అనుభవిస్తున్నాడు, బాధలు అనుభవిస్తున్నాడు, కష్టాలు అనుభవిస్తున్నాడు, ఉమ్మిగా పడుతున్నాడు, భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పలికిన మాట చూడండి పరిశుద్ధ గ్రంథములో. తీయండి, అదే 9వ అధ్యాయమని అనుకుంటున్నా. ఆయన పలికిన మాట, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం. ఎక్కడ అనేది మత్తయి సువార్త 23 చదవండి. యేసు వారి వైపు చూసి తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తం. ఆ సందర్భంలో కూడా అండి పాపం నీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు పోయి ఏ పాపం ఎరగని యేసయ్యను, ఏ లోపము లేని యేసుక్రీస్తు ప్రభును పట్టుకొని, ఏ నేరము చేయని యేసుక్రీస్తును పట్టుకొని, ఏ కారణం లేకుండా నిష్కారణంగా యేసయ్యను పట్టుకొని ఇలా కొడుతున్నారే, హింసిస్తున్నారే, ఉమ్మివేస్తున్నారే, ఎగతాళి చేస్తున్నారే, గేలి చేస్తున్నారే, బంతులాడినట్లు కాళ్ళతో తనడం, చేతులతో కొట్టడం చేస్తున్నారే. అని నీలాగా, నాలాగా, మనలాగా
యెరూషలేము పూర్వ వీధుల్లో ఆయన కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ పోతుంటే సిలువ మోయించుకొని అంటుంటే అప్పుడు అంటాడు యేసు ప్రభు వాళ్ళ వైపు తిరిగి చూసి, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం వద్దులేండి. ఎందుకంటే ఆయనకు తెలుసు నేను ఈ సిలువ మోయాలి, ఈ సిలువ విలువ వీళ్ళకి తెలియాలి, ఈ శ్రమల ద్వారా నా ప్రాణ త్యాగం ద్వారా నేను చిందించే రక్తము ద్వారా నా బిడ్డలందరూ రక్షణ పొందాలి, నా పిల్లలంతా కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అని తెలిసి కూడా శాపగ్రస్తమైన సిలువలు మోస్తూ ఎన్నో దెబ్బలు తింటూ ఎంతగానో హింసించబడుతున్నా కూడా అయ్యో అని అన్నీ కూడా ఆయన అంటున్నాడు, నా కోసం ఏడవకండి, మీకోసము. బా, ఎంత అద్భుతమైన మాట అండి. ఆ కష్టాలలో ఉండి మన కోసం, మన పిల్లల కోసం ఏడవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. అలాగా ప్రభువును ప్రతిదినం సిలువను ఎత్తుకొని వెంబడించాలి. లేదా సిలువను పక్కన పెట్టి సిలువను దించేసి యేసుప్రభు అని నోరెత్తకుండా, యేసుప్రభు పేరు పెట్టుకోకుండా, నేను కిట్టెనని చెప్పుకోకుండా మర్యాదగా నీ పని నువ్వు చేసుకో, మర్యాదగా నీ జీవితం నువ్వు జీవించు. అంతేగాని నేను కిట్టేనే, నేను యేసుప్రభుని నమ్ముకున్నానే, నేను కూడా బైబిల్ పట్టుకొని మందిరానికి పోతా అని చెబుతున్నావా? చెబితే ఇలాగ వెంబడించు. కొన్ని రోజులు బ్రతుకు చాలు, ఎక్కువ వద్దు. నీ విలువ వేరు, నీ వైభవం వేరు, నీ గౌరవ మర్యాదలు వేరు నా దేవుని దగ్గర. హల్లెలూయా! అంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మనకుండిద్దండి. తాత్కాలికమైన ఈ లోకంలో ఆశీర్వాదం కోసం ఎంత పరుగులు తీస్తున్నామో, శాశ్వతమైన రాజ్యము లేదా శాశ్వతమైన లోకములో, ఆ దేవుని రాజ్యములో మరి ఆ పరిస్థితి ఎప్పుడైనా ఒక్కసారి యోచించినావా? నువ్వు కానీ, నీ కుటుంబం కోసం కానీ, నీ పిల్లల కోసం కానీ, నీ భర్త కోసం కానీ, నీ భార్య కోసం కానీ, నీ కోసం కానీ ఎప్పుడైనా యోచించావా? గుర్తు చేసుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ గుడ్ ఫ్రైడే రోజున, యాక్చువల్గా గుడ్ ఫ్రైడే అండి, గుడ్ ఫ్రైడే అంటే ఏంది తెలుగులో? గుడ్ అంటే మంచి, ఫ్రైడే అంటే శుక్రవారం. దీన్ని రెండింటి కలిపి ఏమంటాం? మంచి శుక్రవారం, శుభ శుక్రవారం, అంతేనా? యేసు ప్రభువు సిలువ మోస్తూ, కొట్టబడుతూ, ఈడవబడుతూ, ఉమివేయబడుతూ, హింసించబడుతూ, ఆయన మోయలేక మోస్తూ గొలగొతా కొండకు తీసుకొని వెళ్ళి రక్తము కారుతుంటే, మాంసము ముద్దలు కింద పడుతూ ఉంటే, ఆ తలకు భయంకరమైన ముళ్ళ కిరీటము ధరింపజేస్తూ ఉంటే, కొరడాలతో కొడుతూ ఉంటే, పక్కన బల్లెము పొడుస్తూ ఉంటే, 3 మేకుల మధ్య వేలాడుతూ ఉంటే అది శుభమా? చెప్పండి. యేసునామములో అశుభాన్ని శుభముగా మార్చినాడు యేసయ్య. అలా చేసి హల్లెలూయా, హల్లెలూయా, ఇది మంచిదే. శుక్రవారం, శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఎవరైనా చనిపోతే లేదా చనిపోయిన రోజులో మనం ఎట్టుంటాం? మనకు తెలిసిందేం కాదు కదా. ఏదైనా దెబ్బలు తగిలితే మన ముఖాలు ఎలా ఉంటాయి? మనకు తెలిసినవి కాదు కదా. కానీ యేసయ్య అంతా హింసించబడితే శుభ శుక్రవారం, మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఎందుకు? గుడ్ మండే, గుడ్ ట్యూస్డే, గుడ్ వెన్స్డే, గుడ్ థర్స్డే, గుడ్ సాటర్డే, గుడ్ సండే అని చెప్పబడలేదు.
గుడ్ ఫ్రైడే. చూడండి, ఈ డేకే, ఆ రోజుకే ఓ ప్రత్యేకమైన పిలుపు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ రోజుకే ఒక ప్రత్యేకమైన విలువ. యేసుక్రీస్తు సిలువ వేయబడిన సందర్భం. అలాగా మనకు విలువని తీసుకొని వస్తాడండి యేసయ్య. అలాగా మనకు విలువనిచ్చాడండి యేసయ్య. యేసుక్రీస్తును నమ్మిన ప్రతి వారు మరణములో, ఆయన మరణములో అంటే సిలువ మరణములో పాలు పొందినవారు. అంటే మనం కూడా ఆయన సిలువ మరణములో పాలు పొందినాము అని దాని అర్థం. అంటే అప్పటికి ఏమని అర్థం? యేసుక్రీస్తు నమ్మిన వారు ఏ విధంగా అయితే ఆయన మరణంలో పాలు పంపులు పొందారో, మరణించారో, తిరిగి లేచాడు కదా, అలానే మనం కూడా లేస్తాం. ఆ మరణములో, పునరుత్థానములో మనకు పాలు పంపులు ఉన్నాయి అని దాని అర్థం. మరి ఇంత మంచి శుభప్రదమైనటువంటి ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాన్ని ఎందుకు శుభ జీవితముగా, మంచి జీవితముగా, మంచి కుటుంబముగా ఈ సమాజంలో, ఈ సొసైటీలో యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా మనము తీర్చిదిద్దబడకూడదో చెప్పండి. మన పిల్లలు మంచి పిల్లలుగా ఎందుకు మనం తీర్చిదిద్దుకోకూడదో చెప్పండి. మనకు మనం మంచి వ్యక్తులముగా తీర్చిదిద్దుకోకూడదో చెప్పండి. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేస్తున్నాను. అద్భుతమైనటువంటి సిలువ విలువ తెలియాలి. తెలుసుకొనే మనం ప్రయాణం చేయాలి. తెలియకపోతే వద్దు, తెలుసుకో. రుచి చూచి తెలుసుకో, రుచి చూచి తెలుసుకో. అప్పుడు నీ ప్రయాణమే వేరుంటుంది, నీ జీవితమే వ్యత్యాసంగా ఉంటుంది, నీ బ్రతికే మరో మలుపు తిరిగిపోతుంది. అద్భుతమైనటువంటి అనుభవాలు ఇవి. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డ. అలాని పోయి మోసుకుంటా పోతే ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేముకు వీళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి గొలగతా వరకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వెళ్ళంగానే 3 మేకులు కొట్టారు, అనగా కాళ్ళకు చేతులకు కొట్టి సిలువలో వేశారు. ఎన్ని గంటలకు సిలువను ప్రారంభించాడు ఏమైనా ఐడియా ఉందా? యేసయ్య సిలువ మోయడం ప్రారంభించింది ఎన్ని గంటల నుంచి? మా ప్రతిసారి చెప్తున్నా, మీరు గుర్తుంచుకోండి. ఎవరన్నా అడిగినా కూడా చెప్పకపోతే మనం క్రైస్తవులుగా చాలా ఇబ్బంది అవుతుంది. 9 గంటలకు ఆయనను సిలువ వేశారు. మోసింది, పట్టబడింది అది వేరే కథ. వేసింది, సిలువ వేసింది 9 గంటలకు. ఆయన 7 అమూల్యమైన బంగారు మాటలు 9 గంటల నుంచి 3 గంటల వరకు, ఆయన ప్రాణం విడిచింది 3 గంటల వరకు. ఆ లోపల 7 అద్భుతమైన బంగారు మాటలు ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అందులో మొదటి మాట లూకా శుభవార్త 23వ అధ్యాయం 24వ వచనం. లూకా శుభవార్త 23వ అధ్యాయం 24వ వచనం. అమ్మా 34 అమ్మా చదువు. యేసు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అని చెప్పాను. బా, ఒక్క మాట పొరపాటున నీ ముఖం చూడే, నీ ముఖం చూసిన దరిద్రమే అని అన్నారనుకో, మనకు ఎక్కలేని కోపం వస్తుంది. అవునా? వాస్తవానికి నీ ముఖం అద్దంలో చూసుకోపోరా అని అన్నారనుకో, మనకు ఎక్కలేని ఉక్రోషం వచ్చేసేది.
చిన్న మాటే, అది ఏం పెద్దమాట కాదు. కానీ యేసుక్రీస్తు భయంకరమైన సిలువలో వ్రేలాడుతూ ఇక రక్తం కారిపోతూ ఉంది, ఒంట్లో మొత్తం అంతా బయటికి వస్తూ ఉంది, అప్పటికే మాంసం ముద్దలు మొత్తం పడిపోయాయి. ఇంకా ఆయన కేవలము ఒట్టి పైన అలా సిలువలో వ్రేలాడుతున్నాడు. ఆ సమయములో సందర్భములో పలుకుతున్న మాట, తండ్రి, నా తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. ఈ ప్రపంచములో ఎంతమంది దేవుళ్ళు దేవతలు లేక ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ క్షమించే మనసు కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు అన్న సత్యాన్ని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. క్షమించే మనసు ఎవరికైనా ఉందా అంటే ఒక్క యేసుక్రీస్తుకే. క్షమాపణ గుణం అది యేసు పలికి ఉత్త మాట చెప్పలే, పలకడమే కాదు, తన ప్రవర్తన అలా ఉంది. దొమ్మిగా వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి సైనికులు పట్టుకున్నారు ఆయనను. దొమ్మిగా అంటే దౌర్జన్యం చేశారు ఆయన మీద. ఎందుకంత పరిగెత్తుకుంటూ వస్తున్నారు? ఎందుకంత దౌర్జన్యం మీద మీద పడుతున్నారు? నేను ఇక్కడే ఉన్నా కదా, నేను పారిపోతున్నాను ఏమన్నా? అరే పిచ్చోళ్ళారా, నేను వచ్చింది అప్పగించుకోవడానికి రా నాయన స్వామి, మీరేం చేసుకోవాలో చేసుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరేం చేసుకుంటూ చేసుకోండి. అంత పరిగెత్తుకుంటూ రావాలా? అంత పకడ్బందీగా రావాలా? లేకపోతే ఏదో దొమ్మిగా నా మీద పడాలా? అవసరంలా, తీసుకోండి, అప్పగించుకుంటున్నా, ఏం చేసుకుంటారో చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి ఆయన పెట్టిన హింసలను లేదా బాధలు అలా అనుభవిస్తూ ఉంటే ప్రత్యక్షంగా తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని ఎరుగరు గనక వీరిని క్షమించు అన్నాడంటే ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఈ క్షమాపణ అన్నది దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డకు ఉండాలి. ఆ మనస్సు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమించే మనసు. బాగున్నావు పోయా పాస్తయ్య స్వామి, నేను మంచి చేస్తుంటే నాకే కీడు చేస్తుంటే నన్ను క్షమించమంటావు? అవును, అంతే మరి, క్షమించాల్సిందే. పోయా పాస్తయ్య, నేను ఎంతగా నమ్మానో నాకే నమ్మకద్రోహం చేస్తే నేను మళ్ళీ నాకు క్షమించమంటావా? పో పాస్తయ్య, బాగా చెప్తానవే అంటారేమో. తప్పదు మరి, దేవుని కలిగి ఉన్నాం, దేవుని నమ్మి ఉన్నాం, దేవుని గుండెలో చేర్చుకున్నాం మనం. ఆయన మనసు మనకు రావాలి. మరి ఆయన అన్నాడు, ఏమన్నాడు? నా స్వరూపములోను నా సొగసులోను నా స్వారూప్యములోనికి నేను నిర్మించుకున్నాను అన్నాడు. మరి ఆ మనసు రావాలి. మరి అచ్చు నా పోలికలు అన్నాడు. మన ఆయన యేసయ్య పోలికలో మనం అంటే మన పోలికలు అంటే మనం ఓహో నా ముక్కునట్టే యేసయ్యకు ఉంటుందేమో, నా ముఖమునట్టే తింకర వంకరగా యేసయ్యకు ఉంటుందేమో పోలిక అన్నాడు కదా. నా కాళ్ళు నుండి ఇట్లుంటాయేమో, నా చేతులు నుండి ఇట్లుంటాయేమో. పోలిక అంటే నా పోలికలేనే కదా. నా ముఖం ఉన్నట్టు లొట్టను ఉన్నట్టుంటుందేమో, నేను ఉన్నట్టు పొట్టిగా ఉంటాడేమో, నేనున్నట్టే పెద్దగా టాల్గా ఉంటాడేమో అనుకుంటారు. పోలిక అంటే ఇది కాదు. పోలిక అంటే స్వభావం. అర్థమైందండి? స్వభావం. నువ్వు ఎలాగైనా ఉండు, నిర్మాణం నీ శరీర సౌష్ఠాన్ని గురించి కాదు ఆడ చెప్పింది. పోలిక అంటే స్వభావం, దేవుని స్వభావం, క్రీస్తు స్వభావం, మన తండ్రి స్వభావం మనలోనికి రావాలి. అందుకే సృజించాడు యేసయ్య. హల్లెలూయా. ఆయన స్వభావం ఏంటి? క్షమించటం.
ఆ స్వభావం నీలోనికి రావాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక వ్యక్తితో దగ్గర దగ్గర ఒక 25 సంవత్సరాలు ఏంటి అది మాట్లాడక. నాకు ఒకలాంటి ద్వేషం, ఒకలాంటి బాధ, ఒకలాంటి మనస్సు ఉండేది. కానీ సేవ చేస్తున్నాం, దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే చేత కాకున్నది. 3 సంవత్సరాల క్రితం 40 రోజులు ఉపవాసం ఉన్నా, రాత్రింబగలు ఉండాలని ఆశపడ్డా. అంతకు ఒక వారం రోజుల ముందు నుంచి నాకు పదే పదే ఎక్కడికి పోయినా, ఏదో లేకపోతే నేను ప్రార్థన చేసుకున్నా, లేదా బైబిల్ చదువుతున్నా, నాకు అంతా ఒకటే జ్ఞాపకం వస్తుంది. యేసయ్య స్వభావం క్షమించమనే స్వభావం కదా. మరి నువ్వు క్షమించే స్వభావం లేకపోతే ఉపవాసం ఎందుకుంటున్నావు? నా క్వశ్చన్. యేసుప్రభు క్వశ్చన్ ఇస్తున్నాడు. నువ్వు క్షమించే మనసు లేకపోతే ఉపవాసాలు ఉండి ప్రయోజనం ఏంటి? వారం రోజుల నుంచి అట్లా నన్ను నేను త్యజించుకున్నా, ఉపేక్షించుకున్న విషయంలో నాతో ఆ వ్యక్తి మాట్లాడకపోయినా, నా ముఖం చూడకపోయినా, కొన్ని సంవత్సరాల తరబడి నేనంటే ద్వేషమున్నా, నేనంటే పగ ఉన్నా, నేనంటే గిట్టకపోయినా సరాసరిగా ఇండ్లు కనుక్కొని తెలుసుకొని ఆ ఇంటికి వెళ్ళి 2 చేతులు జోడించి క్షమాపణ కోరుకున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆ తర్వాత జరిగింది వేరే అనుకోండి, యాక్సెప్ట్ చేయలేదు, నువ్వెవరో తెల్లన్నారు, అది వేరే కథ అనుకోండి. కానీ నేను చేయాల్సింది, ఆ తర్వాత దేవునికి స్తోత్రం, అది మనకు సంబంధించింది కాదు. ఎందుకంటే నాకు ఆ మనసులో అదే ఉంటుంది కదా ఎప్పుడు. దీని అంతటి కారణం ఆ మనసు నాకు కొంచెం రావడానికి కారణం ఏంటంటే యేసయ్య క్షమించే స్వభావం. అట్లా ఎన్ని రోజులు, ఎంతకాలం? ఓసారి యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగారు శిష్యులు, పర్లే బాగానే ఉంది, క్షమించమంటున్నా బాగానే ఉంది యేసయ్య, మరి ఎన్ని రోజులు క్షమించాలి? 1 రోజా, 2 రోజులా, వారమా, 1 సంవత్సరమా? ఎంతకాలం క్షమించాలయ్యా? వాళ్ళు వ్యతిరేకంగా నాకు ఉంటే, వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, శత్రువులాగా ఉంటే, తాగ తీర్చుకునేవారిలాగా ఉంటే ఎంతకాలం అయ్యా అని అడిగారు. మనకున్న సందేహమే వారు ముందుగానే అడిగారు. అడిగితే అప్పుడు అన్నాడు 70 ఏళ్ళ మటుకు అన్నాడు. 70 ఏళ్ళ మటుకు. 70 ఏళ్ళు అంటే నరుని ఆయుష్ ఎంత? 70 సంవత్సరాలు బైబిల్ సెలవిస్తుంది. నరుని ఆయుష్ 70, అధికమైతే అంటే అధికంగా బలంగా ఉంటే దేవుడు ఇంకా కృపనిచ్చి కాస్త పొడిగిస్తే 80, అంతకు మించి ఉండరు భూమి మీద ఎవరు. పూర్వం ఉన్నారులేండి, ఇప్పుడున్న పరిస్థితి. అంటే దాని అర్థమైంది, నువ్వు బ్రతికిన ఉండాలి. హల్లెలూయా. క్షమిస్తూనే ఉండాలి. కనుక ఈ క్షమాపణ నీకు, నాకు, మనకు చాలా అవసరం. కష్టం, చాలా కష్టం, అది నాకు బాగా తెలుసు, మీకంటే నాకు బాగా తెలుసు. అది చాలా కష్టం, నా వల్ల కూడా కావట్లా. నిజం, అబద్ధం కాదు, నా వల్ల కూడా కావట్లా, చాలా కష్టం. అయినా ప్రభువును బట్టి, క్రీస్తును బట్టి నన్ను నేను ఉపేక్షించుకొని కాళ్ళు పట్టుకున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నేను గొప్పవాడిని అని చెప్పలేదండి. ఆ మనసు నాకు రావడానికి కారణం యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన మొట్టమొదటి మాటే నా జీవితంలో కొంచెం మనసు మార్చింది. దేవునికి కలుగునుగాక. హల్లెలూయా. మనకెంతో
అవసరము. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యంలో చదవండి ఒకసారి. 6:12 చకచకనే ముగిస్తా. 3 ముక్కల్లో. సంతోషించి ఆనందించుడి, నీ ఫలము పరలోకం. ఏది 6:12? ఏనాయనా, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించు పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక, మా అనుదిన ఆహారాన్ని నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మీరు మా అపరాధములను మమ్మల్ని శోధన నుంచి తేక దుష్టు నుంచి తప్పించుము. ఎలాగనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నువ్వేనా స్వామి. ప్రార్థన, పరలోకపు ప్రార్థన. ఈ ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు ఈ పరలోక ప్రార్థన చేస్తారు కొందరు. తప్పేం కాదు, చేయొచ్చు. మరి ఆ గుండెల్లో ఉండొద్దు. అందులో ఉంది కదా, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మమ్మల్ని మీరు క్షమించండి అని అడుగుతున్నాం కదా. మరి ఆయన మనల్ని క్షమించాలంటే మనల్ని ఇతరులు క్షమించొద్దా? మీరు చెప్పండి. మనము ఆయనను ఇష్టపడుతున్నామంటే ఆయన మనల్ని క్షమిస్తున్నాడు, మనం కూడా ఇతరులకు క్షమించాలి లేదా? ఈ మధ్య కాలంలో నేను బెలూమ్ మీటింగ్స్కి వెళ్ళాను. బెలూమ్ మీటింగ్స్ సిఎస్ఐ చర్చి గ్రౌండ్ ఆవరణంలో 3 రోజులు సభలు జరిగాయి. ఆ సభల్లో ఒక మొదటి రోజే ప్రార్థన అయిపోయింది. సభ అయిపోయిన తర్వాత నేను పక్కన కూర్చుంటే ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి స్థానిక సేవకుని దగ్గరికి వచ్చాడు. స్టేజ్ దగ్గరికి పంచ కట్టుకున్నాడు. పంచతో వచ్చి బర్ర నడుచుకుంటూ వచ్చి రా అన్నాడు. ఆయన ఒక మెట్టు దిగిట ఏమైనా చెప్పన్నాడు. నేను ఇక్కడే కూర్చొని ఇంటా ఉన్నా, చూద్దాం అని ఒక సేవ వేసిన. అక్కడ మామూలు చూపు వేరే ఉంది, సేవ అయితే అక్కడ వేసిన. ఏమయ్యా నువ్వు ఇంత చేస్తున్నావు, పరలోక ప్రార్థన చెప్పలేదే అన్నాడు. ఇంత చేస్తున్నావు, పరలోక ప్రార్థన, మన ప్రార్థన మర్చిపోతావా? ఆయన ప్రార్థన అంట అమ్మా, పరలోక ప్రార్థన ఆయన ప్రార్థన. మళ్ళీ ఎటు వచ్చినాడో తెలుసా? ఎవరో తెలుసా? ఆయన చర్చి పెద్ద మనిషి తాగి వచ్చున్నాడండి. వచ్చి ఆశ ఎట్రా నువ్వు ఇంత ఖర్చు పెట్టుకున్నావు, ఇంత మీటింగ్ జరుగుతున్నావు, మన ప్రార్థన మర్చిపోతావా? పరలోక ప్రార్థన చేయవా? ఏమొస్తుంది నువ్వు తాగి వచ్చి మాట్లాడితే? నీ పరలోక ప్రార్థన చేస్తేనే చేయకపోతేనే మాటకు అడుగుతున్నా అండి. ఆయన ప్రార్థన అంట, ఎవరి ప్రార్థన కాదు అది, పరలోక ప్రార్థన. క్షమించే మనసు లేదు కానీ, మార్పు లేదు కానీ ఆ జీవితానికి పరలోక ప్రార్థన కావాలా? నీ మార్పు లేని జీవితానికి పరలోక ప్రార్థన ఉంటే ఎంత, లేకుంటే ఎంత? అవునా కదా? ఊరికే పరలోకమందున మా తండ్రి నా పరిశుద్ధపరచును కాక ఊరికి బట్టి కొట్టుకొని చెప్తే సరిపోయిద్దా? గుండెల్లో ఉండొద్దా ఆ స్వభావం? క్షమాపణ అనే గుణం ఉండొద్దా? మన హృదయంలో క్షమాపణ గుణం అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు అది మీ శత్రువులను ప్రేమించండి. క్షమించేవారు మనసు ఎలా ఉంటుందంటే శత్రువులను ప్రేమించే మనసు ఉంటుంది. శత్రువులను ప్రేమించాలి. ఇది క్రైస్తవులకు దేవుడిచ్చిన నియమం, కట్టడ, ఆజ్ఞ. నీ శత్రువులను నిన్ను, అందుకేమన్నట్టు తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎవరు చెప్పట్లే, ఎవరు చెప్పలేకపోయారు, యేసయ్య చెప్పాడు. ఎందుకని? ఆయన ప్రేమించి చూపించాడు గనక. ఎవరికి సాధ్యపడలే
యేసుప్రభు ప్రేమించి చూపించాడు గనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇదిగో నేనే విధంగా నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కోసం తీవ్ర త్యాగం చేశాను, నీ కోసం దెబ్బలు తిన్నాను, నీ కోసం ఎంతగానో హింసించబడ్డాను, నీ కోసం ఎంత రక్తం కార్చానో, ఎంత మేకలు కొట్టించుకున్నానో, ఎంతగా ముళ్ళు కిరీటం ధరింపజేసుకున్నానో, ఏ విధంగా అయితే నేను నిన్ను ప్రేమించానో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువును ప్రేమించు. క్షమాపణ గుణం. హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. నిన్ను ఎవరైనా హింసిస్తున్నారంటే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలంట. ఇంకా నువ్వు తిట్టుకోవడం కాదు, అవసరమైతే కొట్టనికి పోవడం కాదు, ప్రార్థన చేయాలంట. నువ్వు నీకు ఎంత హింస కలుగుతుందో అంత ప్రార్థన చేయాలంట వారి కోసం. ఆయన చూసుకుంటాడు, మిగతా అంత యుద్ధం అంతా ఆయనే చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఊరికే ప్రార్థన చేసుకుంటే చాలు. నేనుండే కదా నీ పక్షాన్ని యుద్ధం చేయనికి. నేను చెప్పినా కదా ఆల్రెడీ, మన దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. నేను చేస్తా కదా, నువ్వు తీర్చుకుంటావు పగ, నీకు అవసరంలే, నేను తీర్చుకుంటా నీ పక్షాన పగ. దేవుడు అన్నమాట. దేవునికి అవకాశం ఇవ్వాలి. మనం అవకాశం తీసుకోకూడదు. ఇలాంటి గుణం మనకు ఉండాలి. హృదయంలో క్షమాపణ గుణం ఉండాలి, శత్రువులు ప్రేమించే గుణం ఉండాలి, హింసించే ఒకరికొరకు ప్రార్థన చేసే గుణం ఉండాలి. ఇది క్షమించే మనసులో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు. ఇంకా చాలా ఉన్నాయి. ఇది అట్లీస్ట్ మనకు మోరల్ అంటే ప్రాథమికంగా ఉండవలసినవి. అంటే ప్రప్రథమముగా దేవుడు చెప్పిన మాటలు ఇవి. నేను ముగిస్తున్న మొదటి మాట, ఇంకా 6 మాటలు ఉన్నాయి కదా. మొదలునే ఎక్కువ ఉంటుందిలేండి, ఇంకా తర్వాత రాను తగ్గిపోతుంది. సమయానికి మాత్రం క్లోజ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏం చేయాలండి? క్షమించే మనసు రావాలి. ఈ మనసు కలిగి ఉండాలి అంటే ప్రతిదినం మన దేవుణ్ణి సిలువనెత్తుకొని వెంబడించాలి. మనం వెంబడించాలంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. మనం ఉపేక్షించి ప్రతిదినము దేవుణ్ణి వెంబడించాలి. అలా వెంబడిస్తే ఈ గుణం అన్నది ఖచ్చితంగా మనకు ఏమండి, మన లక్షణాలు మన గుణాలు మన పిల్లలకు వచ్చినట్లు ఆయన లక్షణాలు ఆయన గుణాలు ఆయన పిల్లలమైన మనకందరికి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందా, క్షమించే మనసు మనకు కావాలి. ఒకవేళ అలా క్షమించలేకపోతున్నావా, వారి జోలికి వెళ్ళకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, వాటి మనసు నాకు ఇచ్చి వారిని మన్నించి క్షమించండి, వారు చేసే ఆ పనిని మీకు బాగా తెలుసు, మీ చేతులకు అప్పగిస్తున్నాను ఆయన అని ఆయనకు అప్పగించండి. ఆయన చూసుకుంటాడు మిగతాది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కనుక మొదటి మాట క్షమాపణ. ఈ క్షమాపణ మనకు చాలా అవసరము. క్షమించుమనెను మనకు మొదటి మాటలో. సీట్ ఉందా? నేను రాసిన పాటల దగ్గర ఎవరి దగ్గరైనా నేను రాసి ప్రింట్ చేసి ఇచ్చింది మీ దగ్గర లేదా? ఎవరి దగ్గర? 2 సార్లు ఇచ్చిన అందరికీ నేను. ఉంటే తీయండి. వెరీ గుడ్. దేవుని మహిమ కలుగును గాక, కుమార్తెను దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ దగ్గర పెట్టుకోండి. అంటే 2 సార్లు ఇచ్చిన నేను ఇప్పటికీ సంఘంలో ఒక్కరికి, 3వ కూడా ఇస్తా. ఎందుకంటే ఆ పోగొట్టుకున్నారు కదా, నేర్చుకొని అన్ని పోగొట్టుకునేట్టున్నారు, చదివి పాటలు పాడి. దీంట్లో క్షమాపణ నేర్పెను మనకు మొదటి మాటలు, హింసించు వారి కొరకు ప్రార్థించుమనెను. క్షమాపణ నేర్పెను మొదటి మాటలు, హింసించు వారిని మనెను. గ్రహించు క్షమాపణ నీకెంతో అవసరము, పరీక్షించు భాగ్యం.
గ్రహించు క్షమాపణ నీకెంతో అవసరమో, క్షమించు ఇతరులను క్రీస్తు యేసుని పోలి పలికెను సిలువలో వ్రేలాడిన నా యేసుడు, సిలువలో వ్రేలాడిన నా యేసుడు, సిలువలో వ్రేలాడిన నా యేసుడు పలికెను 7 బంగారు మాటలు, పలికెను 7 బంగారు మాటలు. హల్లెలూయా. ప్రభు ప్రేరేపిస్తే నేను రాసుకున్న పాట ఇవి. ఇందులో రాయబడినవన్నీ నేనే ఈ షీట్ ముద్రించిన మీకు ఇచ్చా. 2 సార్లు ఇచ్చా, పోగొట్టుకున్నారు. ప్రభు చిత్తమైతే రేపు ఆదివారం ఒకవేళ నా దగ్గర ఉంటే వెతికి మీ అందరికీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న మొదటి మాటను బట్టి ప్రభులో చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రైస్తవుల్లో చిన్న ప్రార్థన. ప్రభువా, నాకు ఇలాంటి క్షమాపణ గుణం కలిగిన మనసు నాకు దయచేయండి. అది నాకు, నా కుటుంబానికి లేదా నా వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి అవసరము నాయనా. ఆత్మీయంగా నేను నడిపించబడాలంటే నాకు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నటువంటి గుణం నాకు కావాలి. నువ్వు ఈ రోజున మరొకసారి ఈ గుడ్ ఫ్రైడే రోజున మాట్లాడినావు, నీకు వందనాలు అయ్యా. నా గుండెల్లో ఉండాలి, నేను శత్రువులను ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థించాలి. ఆ రీతిగా నాకు సహాయం చేయి ప్రభా అంటూ చిన్న ప్రార్థన చేసుకో.